హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఎస్ఎస్సి రిలీజ్ చేసిన 2 వెబ్ నోట్స్ ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి ఓటీఆర్ గురించి, అలాగే ఇంకోటి వచ్చేసి మనకి ఆధార్ పాలసీ గురించి. సో చాలామంది ఆస్పిరెంట్స్కి చాలా డౌట్స్ ఉన్నాయి ఏంటి అని. సో ఈ వీడియోలో మీకున్న అన్ని డౌట్స్ కూడా క్లియర్ చేస్తాను. ఫస్ట్ మనం ఓటీఆర్ గురించి డిస్కస్ చేద్దాం. మనకి ఇది May 14th రోజు ఎస్ఎస్సి వెబ్సైట్లో మనకి ఓటీఆర్ గురించి ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఇది మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఇదే మీకు వెబ్ నోట్ రిలీజ్ చేసింది. సో దీంట్లో ఏంటి అంటే మనకి 2 థింగ్స్ అనేది మెన్షన్ చేశారు. సో ఒకటి వచ్చేసి ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి May 31st అనేది లాస్ట్ డేట్ అని, అలాగే న్యూ రిజిస్ట్రేషన్స్ అనేవి June 2nd నుండి అని. సో ఫస్ట్ మనకి అసలు ఈ ఓటీఆర్ ఏంటి అంటే ఇది 1 టైం రిజిస్ట్రేషన్ అండి. సో మనం ఎస్ఎస్సికి రిలేటెడ్గా ఏ ఎగ్జామ్ రాయాలి అన్నా ఈ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఈ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్ అలాగే పాస్వర్డ్ అనేది ఉంటుంది. సో ఎప్పుడన్నా సరే మీకు ఏ నోటిఫికేషన్ వచ్చినా మీరు డైరెక్ట్గా ఆ రిజిస్ట్రేషన్ అండ్ పాస్వర్డ్ కొడితే మీకు నోటిఫికేషన్స్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా వస్తాయి. సో అక్కడ మీరు డైరెక్ట్గా ఆ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఓటీఆర్కి సంబంధించింది. సో దీంట్లో ఎస్ఎస్సి రిలేటెడ్ అన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. సిజిఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, సిపిఓ కానీ, అలాగే ఎంటీఎస్ కానీ. సో ఇలా అన్ని ఎగ్జామ్స్కి రిలేటెడ్గా ఉంటుందన్నమాట. అండ్ ఈ ఓటీఆర్లో ఏమేమి ఉంటుంది అంటే మన బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అలాగే దానికి రిలేటెడ్గా డాక్యుమెంట్స్ ఏమన్నా ఉన్నా కూడా మనం అప్పుడే సబ్మిట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు 2 కేటగిరీస్ పీపుల్ ఉన్నారు. అలాగే వెబ్ నోట్లో కూడా మనకి 2 పర్సన్స్ గురించి చెప్పారు. సో ఒకటి వచ్చేసి మనకి ఎవరైతే ఆల్రెడీ వేరియస్ ఎగ్జామ్స్కి, అంటే ఇప్పటివరకు చాలా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేశారు కదా. సో దాంట్లో ఏ ఎగ్జామ్ రాసినా వాళ్ళు ఆల్రెడీ ఓటీఆర్ అనేది కంప్లీట్ చేశారు. సో వాళ్ళకి ఏదన్నా మిస్టేక్స్ ఉంటే దాంట్లో ఏముంటాయి, మన నేమ్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, అడ్రస్ కానీ, సో ఇలా మీకు ఏది ఉన్నా సరే కరెక్షన్ అనేది చేసుకోవాలి అని చెప్పారు. సో దానికి రిలేటెడ్గా లాస్ట్ డేట్ వచ్చేసి మనకి May 31st అనమాట. సో దాని తర్వాత మీకు ఎలాంటి ఎడిట్ ఆప్షన్ అనేది లేదు. అండ్ ఇంకో డౌట్ ఏంటి అంటే చాలామందికి ఉన్న డౌట్ ఇది, ఆధార్లో అండ్ ఎస్ఎస్సి మెమోలో మనకి డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉన్నాయని. సో ఎస్ఎస్సి మెమోలో మీకు జీ వినయ్ అని ఉందనుకోండి, అలాగే ఆధార్లో వినయ్ జీ అని ఉంది. సో ఇక్కడ సర్నేమ్ ఫస్ట్ ఉంది, అలాగే ఆధార్లో సర్నేమ్ లాస్ట్ ఉంది. సో ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని. సో మీకు అన్ని వెరిఫికేషన్ కూడా ఎస్ఎస్సి మెమోని బేస్ చేసుకునే ఉంటాయి. సో మీకు ఎస్ఎస్సి మెమోలో ఏ నేమ్ అవుతుందో అదే నేమ్ చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ఆధార్లో మీ నేమ్ అయితే చేంజ్ చేసుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఫ్యూచర్లో ఉండదు. అండ్ ఎస్ఎస్సి మెమోలో ఉన్నవే మనకి ఒరిజినల్గా కన్సిడర్ చేస్తారనమాట. ఐదర్ నేమ్ కానీ, మన ఫాదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ. సో ఇలా అన్నీ కూడా మనకి ఎస్ఎస్సి మెమోని బేస్ చేసుకొని ఉంటాయి. సో ఇదంతా కూడా మనకి ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళ గురించి. సో వాళ్ళకి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే అవసరం లేదు. మీకున్న ఏవైతే కరెక్షన్స్ ఉన్నాయో అవి మాత్రం ఎడిట్ చేసుకోండి. సో ఏ చేంజెస్ చేసుకోవాలనుకున్నా మనకి 31st May వరకే ఛాన్స్ అనేది ఉంది. తర్వాత మనకి ఎలాంటి ఛాన్స్ అనేది లేదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే చేంజెస్ ఎలాంటివి అంటే కేటగిరీకి సంబంధించి. సో ఇప్పుడు ఓసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండొచ్చు, అండ్ బీసీ వాళ్ళకి ఓబీసీ సర్టిఫికేట్. సో ఇలా మీ కేటగిరీ ఏది ఉన్నా సరే అది ప్రీవియస్గా మీరు పెట్టలేదు, ఇప్పుడు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మీరు చేంజ్ చేసుకోండి. అలాగే నేమ్కి సంబంధించింది కానీ, క్వాలిఫికేషన్కి సంబంధించింది కానీ, హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంది సో దానికి రిలేటెడ్గా, అలాగే అడ్రస్కి రిలేటెడ్గా, సో ఇదంతా కూడా మీరు చేంజ్ చేసుకోండి. అండ్ ఇదంతా ఆల్రెడీ రిజిస్టర్డ్ వాళ్ళకి. అండ్ ఇప్పుడున్న డౌట్ ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ గురించి. సో ఇప్పటి వరకు ఏ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా రాయలేదు, కానీ ఓటీఆర్ గురించి వెబ్ నోట్ రాగానే చాలామంది ఓటీఆర్ అనేది ఫిల్ చేశారు. సో మేము ఆల్రెడీ ఫిల్ చేసాం కదా, మాకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. కానీ మీరు ఎవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్కి అంటే ఓటీఆర్ ఫిల్ చేశారో మీకు May 31st వరకే ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. అందుకే కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు June 2nd నుండి స్టార్ట్ చేయండి.
సో ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి నో ప్రాబ్లం. సో ఎడిట్స్ ఏమన్నా ఉంటే మీరు చెక్ చేసుకోండి. అండ్ ఎవరైతే రిజిస్ట్రేషన్ ఇంకా చేసుకోలేదో సో మీరు జూన్ 2 వరకు వెయిట్ చేయండి. సో జూన్ 2 రోజు మీకు ఆధార్ ఎనేబుల్ అనేది అవుతుంది. సో అప్పుడు మీరు ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవడం మీకు చాలా బెటర్ అవుతుంది. సో ఇదంతా మనకి ఓటీఆర్కి రిలేటెడ్గా ఉన్న అన్ని డౌట్స్. సో మ్యాక్సిమం మీకు ఇంకా ఏదన్నా ఓటీఆర్కి రిలేటెడ్గా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నిన్ననే అంటే మే 23 రోజు మనకి ఎస్ఎస్సి వెబ్సైట్లో ఇంకో నోటీస్ అనేది ఇచ్చారు. సో ఆ వెబ్ నోట్ ఒకసారి చూడండి. సో ఇదంతా కూడా మనకి ఆధార్ పాలసీ ఫర్ క్యాండిడేట్స్ అని ఉంది. సో ఇది నిన్ననే రిలీజ్ చేశారు. సో దీంట్లో ఏముంది అంటే ఆధార్ ఓటీపీ బేస్డ్ అథెంటికేషన్ అనేది అలాగే ఓటీఆర్ టైంలో మనకి ఎనేబుల్ అవుతుందన్నమాట. అండ్ ఇది మ్యాండేటరీ అయితే కాదు, అది మన ఇష్టం. సో మీరు ఆధార్ డీటెయిల్స్ అనేది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు అనమాట. సో ఈ వెబ్ నోట్లో క్లియర్గా చెప్పారు అది. అండ్ ఇవ్వకపోతే ఏమవుతుంది, ఇస్తే ఏమవుతుందో కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ చేయాలని కూడా ఎస్ఎస్సి అనేది ఎంకరేజ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ ఆధార్ అథెంటికేషన్ చేస్తే ఎలా ఉంటుంది, అలాగే చేయకపోతే ఏమవుతుందో చూద్దాం. సో ఈ ఆధార్ అథెంటికేషన్ ఎవరైతే చేయరో వాళ్ళు మాత్రం ఏంటి అంటే మనకి రిలేటెడ్ కానీ నేమ్కి కానీ మన క్వాలిఫికేషన్ కానీ దానికి రిలేటెడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అయితే మనం అంతా కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం ఎగ్జామినేషన్ డే రోజు మనం ఎగ్జామ్ వెన్యూకి 2 hours ముందే వెళ్ళాలన్నమాట. సో మనకి అప్పుడు అన్నీ కూడా మాన్యువల్గా చెక్ చేస్తారనమాట. సో మ్యాక్సిమం అందరు కూడా ఆధార్ అథెంటికేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. సో ఎవరైతే చేసుకోలేదో వాళ్ళకి 2 hours ముందే వెళ్ళాలి. సో ఆధార్ అథెంటికేషన్ చేసుకొని వాళ్ళకి వేరేవి కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కార్డ్ కానీ సో ఇలా వేరే డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా అప్లోడ్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే ఆధార్ అథెంటికేషన్ చేసుకున్న వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి ఆధార్ బేస్డ్ ఓటీపీ అనేది వస్తుందన్నమాట. సో మీ ఆధార్ కార్డ్కి మీ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉంటుంది కదా. సో మీరు 1 time రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఎప్పుడైతే జూన్ 2 నుండి ఆధార్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో మీరు అక్కడ మీ ఆధార్ నెంబర్ టైప్ చేయగానే మీ ఫోన్ మీరు దానికి రిలేటెడ్గా రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా. సో దానికి ఓటీపీ అనేది వస్తుంది. సో ఆ ఓటీపీ లాగిన్ అయిన తర్వాత మీ ఆధార్ అనేది ఆటోమేటిక్గా లింక్ అప్ అవుతుంది అనమాట. సో అదే చెప్పారు, మన వెబ్ నోట్లో అదే ఇచ్చారనమాట. ఆధార్ ఓటీపీ బేస్డ్ ఉంటుంది, అలాగే ఆధార్ ఫేస్ ఆథెంటికేషన్ ఉంటుంది మనం అప్లికేషన్ ఎప్పుడైతే సబ్మిట్ చేస్తామో అది, అలాగే ఆధార్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది ఎగ్జామినేషన్లో అయ్యేది. సో ఇంకోటి ఏంటి అంటే ఎవరైతే ఆధార్ అథెంటికేషన్ చేసుకున్నారో వాళ్ళకి చెకింగ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఆధార్లోనే మన ఫేస్ కానీ మన ఫింగర్ ప్రింట్స్ కానీ ఆల్రెడీ అంతా కూడా లింకప్ అయి ఉంటుంది కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటి అంటే చాలామంది అప్లికేషన్ చేసేటప్పుడు ఫోటో బ్లర్ అయిందని కానీ లేకపోతే సిగ్నేచర్ సరిగా రాలేదని అప్లికేషన్స్ అనేవి ఇన్వాలిడ్ అవుతూ ఉంటాయి. సో అదంతా కూడా మీకు ఆధార్ అథెంటికేషన్లో జరగదన్నమాట. సో ఫోటో కానీ సిగ్నేచర్ కానీ మీకు అప్లికేషన్ అనేది దీనివల్ల రిజెక్షన్ అనేది ఉండదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఎగ్జామ్ వెన్యూకి మనం గేట్ క్లోజ్ చేసే కన్నా ముందు కూడా మనం వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది. ఎవరైతే ఆధార్ అథెంటికేషన్ చేసుకోరో వాళ్ళు కంపల్సరీ మినిమం 2 hours ముందు అయితే ఉండాలన్నమాట. అండ్ ఈ ప్రాసెస్ వల్ల మనకి ఏమవుతుందంటే ఎక్కడైతే ఫ్రాడ్స్ జరుగుతుందో అవి జరగవు, అలాగే ప్రాసెసింగ్ అనేది తొందరగా జరుగుతుందన్నమాట. సో మనకు ఆ వెబ్ నోట్లో ఇదే ఉందండి. సో మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓటీఆర్ ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు జూన్ 2 వరకు వెయిట్ చేయండి. సో జూన్ 2 రోజు మనకు ఆధార్ ఎనేబుల్ అయిన తర్వాత దాన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో మనం ఇంకో వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు ఎవరైతే ఓటీఆర్ చేసుకున్నారో మీరు ఏ కరెక్షన్ లేకుండా మాత్రం అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఈ 2కి రిలేటెడ్గా మీకున్న అన్ని డౌట్స్ కూడా క్లియర్ చేశాను అనుకుంటున్నాను. సో దీనికి రిలేటెడ్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. Please do like, comment, share and hit the bell icon for more such updates. Thank you so much for watching.